ఈ ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన సమయంలో రెండవ వర్తమానాన్ని వినుటకు మనం సిద్ధంగా ఉన్నాం. మన హృదయములను మరి పరీక్షించుకుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ఈ రాత్రికాల శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని యందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి వరుసగా ఇది 2వ సంవత్సరం ధన ప్రయాస అన్నింటికి మేము భరించి, ఇది ఒకరోజు ప్రార్థన కాదు, 2 రోజులు ప్రార్థన కాదు, కానీ మేము నిరంతరం వీటి గురించి ప్రార్థిస్తూ ఉంటాం. తిరుపతి పట్టణానికి వెళ్ళిన తర్వాత మా ప్రియ సహోదరులు నన్ను నడిపించిన విధానం బట్టి ఆదివారం కావచ్చు, లేకపోతే సోమవారం కావచ్చు, మరి 15వ రోజు జరిగేటువంటి ప్రార్థన కావచ్చు, లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్, అందరూ నిద్రించుండగా మేము సంఘమంతా మందిరానికి వెళ్ళి అక్కడ మేము రాత్రంతా దరిదాపు 9ంటికి మొదలు పెడితే 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు. మేడం గారు నేను ఇంటికి వచ్చినప్పుడు వచ్చేసరికి చాలాసార్లు తెల్లారిపోయింది కూడా. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళలేక ఇంట్లోనే ఉంచి మరి దేవుని మహాకృపను బట్టి ఎంతగానో కాపాడాడు ఇప్పటి వరకు కూడా. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఒక్కరమే రక్షణ పొందితే కాదు, కానీ మనము కూడా ఇప్పుడు సార్ అదే చెప్పారు మనకి, జాన్ బాబు గారు, ఆత్మీయ మేల్కొల్పు అది ఒక్కడితోనే పరిమితం కాకుండా అందరికీ ఆత్మీయ మేల్కొల్పు అవసరం. ఇప్పుడు మనకి ఏమీ తెలియదు, అయితే తీర్పులోనికి తీసుకురాబడినప్పుడు అది అప్పుడు అర్థమవుతుందన్నమాట. అట్టి పరిస్థితుల్లోకి మనల్ని వెళ్ళనివ్వకుండా ఆత్మీయంగా మేల్కొల్పేటువంటి సభలే ఆత్మీయ మేల్కొల్పు సభలు. హల్లెలూయా. ఇది నా ఒక్కడితోనే అయ్యేది కాదండి. నేను పాస్టర్ గారిని ఇన్వైట్ చేసినప్పుడు మరో మాట పలకలేదు, ఎందుకంటే నేను కూడా సార్కి శిష్యుణ్ణే. అక్కడ ఎన్నో పరిచర్యలు చేశాం, చాలా ప్రదేశాలు తిరిగాం. నాకు అక్కడే ఒక పురికొల్పు అనేది కలిగిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయం లేదు, మరి ఏమి డౌట్ ఏం లేదని చెప్పగలను. అక్కడ దాన్ని కొంచెంగా దాన్ని విస్తరించుకుంటూ కొంచెం వెళ్ళడం జరిగింది. నేను ముందుగా పెద్ద పెద్ద మీటింగ్స్లో పాటలు పాడుతూ ఉండేవాడిని. అట్లా జరుగుతున్నటువంటి క్రమం